భవాని భవాని ఈరోజు నా ఒళ్ళు నీ తల పెట్టి కూర్చో. అలాగే సూర్య. ఏమ్మా అమ్మ భవాని, ఏమ్మా నీకోసం 10 లక్షలు కట్టి రూమ్ కట్టించాం, అందులో 1,00,000 రూపాయలు పెట్టి ఏసీ పెట్టించాం. అది వదిలి ఈ కటికిరాలపై వాడ కాళ్ళ మీద పడుకున్నావేమ్మా? 18 ఏళ్ళు అన్నేళ్ళ వదిలి వాడి వల్ల పడుకున్నావేంటమ్మా? అన్నయ్య, సూర్యం వల్ల పడుకుంటే మీరేసీ కన్నా 100 రెట్లు చల్లగా ఉందని. నాయుడు వంశంలో పుట్టే రాళ్ళు కొట్టవాడిని ప్రేమించడానికి సిగ్గులాగా? మన అంతఃపురం గోడ నీడను కూడా తాకని పనికిరాని పద్మాసంగని ప్రేమిస్తామంటే ఆపరా ఆపు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు ఈ రైడ్ అంటే రాగాలు తీసి రాజీకి వస్తారు రా. మా అంతఃపురం నుండి మా చెల్లి తెచ్చడానికి నీకెంత ధైర్యం రా? నీ తోటలో చెల్లిని నా తోటలో పిల్లగా మార్చాను. రామవాణి వెళ్దాం. ఏరా సూరి, బంగారు చెమ్ములో పన్నీటి స్నానం చేసే మేలిని బంగారం లాంటి నా చెల్లిపై కన్ను వేస్తావంటారా? నీ 2 కళ్ళు పీకుతా. మట్టి కుండలో వట్టి కూడు తినే నీకు పరిమాణాలతో 10 మంది చెల్లికత్తలతో పెరిగిన నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి దురాశను సమూలంగా నరికి పారేస్తా. పన్నీటి స్నానం చేసిన పంచపక్ష పరిమాణాలు తిన్నా చక్కగా ఒక పతి కావాలని నన్ను చేరుకుంది నీ చెల్లి. కోట్లు ఖర్చు పెట్టి రాజులకు అలంకారం చేయొచ్చు, లక్షలు పెట్టి ఎన్నో అంతాలు చేయొచ్చు, కానీ అలాంటి ఆదర్శవంతులు మీకు అన్ని పాపరం. మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి అంటే కోట్లాది మంది మా చెల్లిని పెళ్లి చేసుకొని క్యూలో ఉంటారా. నీలాంటి వాడు ఈ రాయుడి వయసు పెళ్లి ఇచ్చే విందులో ఖాళీ మందు సీసాలు తీయటానికి కూడా పనికిరారా. ఫుల్ మా కాళ్ళు పిసుక మీరు కాళ్ళు కడిగించుకోవాలి ఆశల వృక్షాన్ని సమూలంగా నరికి పారేస్తా. చెప్పులు కాళ్ళ కిందే ఉండాలి కానీ వ్యక్తి మీద కాదురా. తమ్ముడు కాల్చం ఎందుకు? మన రాయుడి కట్టడానికి బలి చేయవండి. ఆరోపంగా చూసావే, నువ్వంటే ప్రాణం ఇచ్చావు, అన్నయ్యను వదిలి అలాగా జనాన్ని ప్రేమిస్తావంటే. నిన్ను కోట్లాది ఆస్తి ఉన్నా 100 కోట్ల ఆస్తి ఉన్న ఈ అన్నయ్య నిన్ను ఒంటరిగా కాలేజీకి వెళ్ళమంటే నువ్వు ఇలా ప్రేమిస్తావంటే రావే. మా మాట విని వాడిని మర్చిపో. రుద్రమనాడు వాడిని వేసాయి. మర్యాదగా పోవాలని వదిలిపెట్టు, లేదంటే నీ తమ్ముడు తన
తప్పదని నీకు తెలియదు భూపతి. నేను తలుచుకుంటే ఈ ఇద్దరిని ఇప్పుడే చంపేయగలను. కానీ ప్రేమికుల లక్షణం అది కాదు. కలకాలం కలిసి ఉంటాం. రాబోయే, వెళ్దాం. భూపతి, తెలుసుకో, నిన్ను చూస్తే ఈ ఇంటి ముందుకు రావడానికి భయపడి ఈ ఊరు జనం ముందు ఈ తల్లి బళ్ళ తాళి కడతా. చేతిలో ఆపు. ఏ సూర్యం, అదే కన తడిగితే ఈ పెళ్లి బట్టలు ఆరక ముందే నిన్ను ఈ రాయిని కట్టడానికి బలి చేస్తారా? అదే చూస్తారా? రే రుద్ర, ఏంట్రా నువ్వు చేసింది? వాళ్ళు పరిమాణం తట్టక ముందే మన వాళ్ళతో అడ్డగించి వాళ్ళని అంతం చెయ్యి. ఏయ్! మన చెల్లిని లేకపోయిన వాడు అంతం కావాలి. అర్థమైందా? ఈ ఆజ్ఞలు శిరస వహించి వాడు శిరస తెచ్చి నీ కాళ్ళ ముందు ఉంచుతా ఉన్నా. వెరీ గుడ్, నా తమ్ముడు అనిపించావురా. వెళ్ళు. అరవకు, పెద్దగా ఇస్తే నీ కంట నరాలు తెగిపోతాయి. నువ్వు గోల చేసి నన్ను పోలీసులకు పట్టించాలని పగట కలలు కన్నావో నిన్ను కథం చేస్తా. గమ్యం తెలియని బాటసారిని, బ్రతుకు బాట కోసం బంధనాలు తెంచుకోవటానికి కష్టపడి కారాగారం నుండి తప్పించుకొని వచ్చిన ఖైదీని, నా కరుడు కట్టిన కక్షను చల్లార్చుకోవటం కోసం ఈ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళని అంతం చేయటానికి చెరసాల నుంచి తప్పించుకొని వచ్చిన ఖైదీని. నువ్వు ఖైదీవని నీ వాలకం చూస్తేనే అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వ్యర్థ ప్రశ్నలతో కాలాన్ని వృధా చేయకు. నన్ను కొంతసేపు ఈ ఇంట్లో తలదాల్చుకో. నువ్వు కాదు లేదు అంటే నేను వేరే తావుకు వెళ్తాను. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మం. మా ఇంటికి వచ్చిన వారు శత్రువులైనా సరే మిత్రులైనా సరే వాళ్ళకి మంచి మర్యాదలు తప్పక లభిస్తాయి. ఉండండి, అలసిపోయి వచ్చిన మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆగండి ఆగండి, అబ్బా నాకు కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఉంటే తీసుకొస్తారా? అరే చేతి గాయం కూడా అయినట్టుంది. ఉండండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను.
లేదు, మీ గతం ఏంటో కూడా నాకు చెప్పడం అవసరం లేదు. మీ ఆరోగ్యం చక్కబడే వరకు మీరు ఇక్కడే ఉండండి, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం, నీ మంచి మనసు మీ మంచి మనసు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. ఎందుకని? నాకు చెప్పటం మీకు ఇష్టం లేదా? నా పేరు వివరాలు తెలుసుకున్నారంటే మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరు. ఏమి? మీది అంత గొప్ప పేరా? నువ్వు చెప్పింది విని తట్టుకోవటానికి నేను పిరికివాడిని కాదు, పిడికిలు బిగించిన యువకుణ్ణి. నా పేరు మోనిక, మాది వైజాగ్. నేను డిగ్రీ చదువుతున్నాను, ఈ మధ్య ఇక్కడికి వచ్చాం. మరి మీ మమ్మీ డాడీ ఎక్కడుంటున్నారు? నాకు పేరెంట్స్ లేరు, మా బ్రదర్ ఉన్నారు. ప్రస్తుతానికి మేమిద్దరమే ఉంటున్నాం. మీ అన్నగారి పేరేమిటి? విక్రమ్, ఇన్స్పెక్టర్ విక్రమ్. ఆ? మీ ఇన్స్పెక్టర్ విక్రమ్ చెల్లివా? నేను ముందే చెప్పాను, నా వివరాలు తెలిస్తే మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరు అని. అది కాదండి, నేను మీకు ఎలాంటి ప్రమాదం లేదు. పైన నా స్పెషల్ బెడ్రూమ్ ఉంది, అందులోకి మా అన్నయ్య ఎట్టి పరిస్థితిలో కూడా ఎంటర్ అవ్వడు. మీరు అక్కడ ఉండొచ్చు, మీ ఇష్టం. నా కోసం మీరు తీసుకుంటున్న రిస్క్ చాలా ప్రమాదం. నేనేమో ఖైదీని, మీరేమో ఒక బాధ్యత గల ఆఫీసర్ చెల్లివి. అయినా నన్ను ఈ ఇంట్లో చూడండి, పుట్టుకతో ఎవరు ఆఫీసర్లు కాదు, అలాగని పుట్టుకతో ఎవరు నేరస్తులు కాదు. మిమ్మల్ని చూస్తే చాలా మంచి వారిలా ఉన్నారు. మీరు చేసిన నేరం ఏంటో తెలుసుకోవచ్చా? చెప్పకపోయినా పర్వాలేదు. నాది ఎవరు ఊహించని చరిత్ర. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అక్క కలవారీలలో పాచి పని చేసి నన్ను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి నన్ను ఇంతటి వాణ్ణి చేసింది. మీ అక్కగారు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటూ నాకు ప్రతి నెల తన కష్టాన్ని మనీ ఆర్డర్ రూపంలో పంపిస్తూ నా కోసం తన జీవితాన్ని కూడా అర్పించింది. అసలు ఏం జరిగింది రాజా గారు? ఒకరోజు ఇళ్లలో పనిచేసి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఆ రాయుడు బ్రదర్స్ మా అక్కను అమానుషంగా హింసించి మరీ చంపారు. మౌనిక గారు హింసించి మరీ చంపారు. ఆ తర్వాత ఏం జరిగింది? మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న నాకు మా అక్క మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా తెలిసింది. మా అక్క మానాన్ని ప్రాణాన్ని బలిగొన్న ఆ రాయుడు బ్రదర్స్ పై పగతో ప్రతీకారంతో వారింటి పైకి వెళ్ళాను. నా రాకను గమనించిన ఆ రాయుడు బ్రదర్స్ ఆ రౌడీలను నాపై ఉసుకొల్పి వాళ్ళు తప్పించుకున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళను అంతమొందించి నేను వారి ఇంట్లోకి ప్రవేశించాను. అంతే మౌనిక గారు, అంతే. ఆ తర్వాత ఏం జరిగింది? నేను ఇల్లు ఎత్తుకుతుండగా చట్టాన్ని కొని నేను వారి ఇల్లు దోచుకోవటానికి వచ్చానని లేని నేరాన్ని నాపై మోపి నన్ను జైలుకు పంపారు. ఆ రోజు నుండి వారి కోసం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశాను. ఈ రోజు వారి కోసం జైలు నుండి తప్పించుకొని వచ్చాను. ఏ నాటికైనా వాళ్ళని అంతం చేసి పక్క ఆత్మకు శాంతి చేకూర్చాలి, అదే నా ఆశయం. మీ ఆశయం త్వరలోనే నెరవేరాలని ఆ భగవంతుని ఆశిస్తూ మీరు రెస్ట్ తీసుకోండి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. మౌనిక గారు, మీలాంటి అందమైన వారి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ఐ డోంట్ రిమెంబర్ యువర్ హెల్ప్ ఇన్ మై లైఫ్. వస్తా. ఎంత మంచి మనసున్న ఖైదీగా మార్చిన రౌడీ బ్రదర్స్ త్వరలోనే తగిన శాస్తి జరగాలని, ఈ ఖైదీని నా హృదయ ఖైదీగా చేసుకోవాలని, నా జీవిత భాగస్వామిగా చేసుకుంటాను. ఈ విషయం